హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచిలో వెజిటబుల్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ డిన్నర్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. చక్కటి రైతా చేసుకున్నామంటే హ్యాపీగా తినేయచ్చు. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే తయారీ విధానాన్ని చూసిద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాస అన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రీన్ పీస్, ఆలు, క్యారెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా బీన్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా 1 నిమిషం పాటు ఇదే ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక పావు గంట ముందు ఈ రైస్ని నానబెట్టుకున్నాను. రైస్ని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ కలుపుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కస్తూరి మేథిని చేతితో ఇలా నలిపి యాడ్ చేసుకుంటున్నాను. కస్తూరి మేథి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీరను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూతను తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది ఎంతో చక్కగా కుక్ అయ్యి చాలా విడివిడిగా రైస్ అనేది ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.